నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఎస్పీ రెడ్డి. యాక్చువల్గా ఈరోజు మన టెంపుల్ ముందుకు వచ్చాం. మన వెనక కనిపిస్తున్నటువంటిది అండి టెంపుల్. మొత్తం కూడా ఇక టెంపుల్ అంతా వ్యూ చూపిస్తాను. చుట్టూ అంతా నా ఫేస్ మాత్రం కనిపించదు, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, యాక్చువల్గా మనకు కనిపించేది ఎదురుగా కనిపించేది అండి గాలి గోపురం అండి. మెయిన్ ద్వారం అదేనండి. యాక్చువల్గా ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం, శనివారం, మంగళవారం ఈ 3 రోజులు వచ్చేసరికి కొద్దిగా ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. మరీ ఉదయం పూట అయితే అసలు మనం తట్టుకోలేనంత ఉంటుంది. ఈ టైంలో కొద్దిగా తగ్గిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఈ టెంపుల్ దగ్గర స్పెషల్ ఏంటంటే అండి, ఎక్కువగా ఇది వెహికల్స్ పూజలు జరుగుతాయండి. కొత్త వాహనాలు కానివ్వండి, పాత వాహనాలు కానివ్వండి, ఇక గుడి ముందు పెట్టినటువంటి వెహికల్స్ మొత్తం కూడా ఆ పూజల కోసం వచ్చినాయి. ఇక్కడ అదంతా ఫేమస్ అండి. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్లో కూడా ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. రాష్ట్రంలో ఎన్ని చోట్ల ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ భూమి లోపల ఉంటారండి టెంపుల్. మామూలుగా ఆంజనేయ స్వామి ఒక 7-8 మెట్లు కిందకి దిగిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. నేను ఎక్కడ కూడా పెద్దగా చూడలేదు అలాగా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆకు పూజలు, మామూలుగా మనం పర్సనల్గా చేయించుకునే పూజలు, తమలపాకులతో చేసే పూజలు బాగా ఫేమస్ అండి. ఎక్కువగా ఈ 3 రోజులు మంగళ, శని, ఆదివారాలు ఆకు పూజలు, కొత్త దంపతులు కానివ్వండి, మామూలుగా ఎవరైనా సరే ఇక్కడ ఎక్కువగా చేపిస్తుంటారు. అలాగే కొంతమంది మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు 41 రోజులు, మండలం రోజులు ఇక్కడికి వచ్చి ఈ సత్రాల్లో వీటిల్లో నిద్రలు చేస్తుంటారండి. ఇదంతా కూడా టెంపుల్ ముందు భాగం వ్యూ. ఇది మెయిన్ ఎంట్రన్స్ గాలిగోపురం. ఇది చూద్దాం తర్వాత ఏముందో. యాక్చువల్గా దగ్గరగా తినిస్తారో లేదో కూడా తెలియదు. లోపలకు మాత్రం ఎంట్రన్స్ మాత్రం లేదు. ఇదిగోండి ఆకు పూజలు ఇవి ఎలా జరుగుతున్నాయి చూడండి. మామూలుగా గుళ్ళు ఇవన్నీ కూడా వెహికల్ పూజలండి. ఇవన్నీ కొత్త వెహికల్స్ పూజలు. నమస్తే స్వామి. ఏం లేదు, చిన్న వీడియో. ఓకే, ఇవి కొబ్బరికాయల కొట్లండి. యాక్చువల్గా మీకు దీనికి రెంట్ ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలరా? నేను 6 years బ్యాక్ అడిగినప్పుడు సంవత్సరానికి 60 లక్షలు చెప్పారండి. ఇప్పుడైతే ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. ఇవి ఇక మనకి బొమ్మల షాపులు, టెంపుల్ అంటే సహజంగా ఉండేవి బొమ్మల కొట్లు, చిన్నపిల్లలకి కొబ్బరికాయల కొట్లు ఇవి కాబట్టి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా వెహికల్స్ పూజలండి. ఇది టెంపుల్ యొక్క పైభాగం అండి, గాలిగోపురం. మనకి ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ కావడానికి అవకాశం లేదండి. ఇక్కడి నుంచే చూసినా కూడా ఇక్కడి నుంచే చూసుకోవాలి. ఇది లోపల పక్క కనిపిస్తుందో లేదో లోపల టెంపుల్. యాక్చువల్గా ఒక గాలి గోపురం అండి. నెక్స్ట్ ఈ కొబ్బరికాయల కొట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. రెంట్లు వచ్చేసరికి లక్షల్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి ఈ రైట్ సైడ్న వచ్చేసరికి సాయిబాబా టెంపుల్ కట్టారండి కొత్తగా. ఇది కనిపిస్తుంది కదా సాయిబాబా టెంపుల్. మనకి ఏది టెంపుల్లోకి వెళ్ళి వీడియోస్ తీసే అవకాశం ఉండదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నానండి, ఏమీ అనుకోవద్దు. ఇది సాయిబాబా టెంపుల్ అండి, కొత్తగా కట్టారు. ఎంత జస్ట్ 6-7 years బ్యాక్. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతుండేదండి. ఇది కూడా నీట్గా మనకి. ఈ నెక్స్ట్ వచ్చేసరికి నాగదేవత పుట్టండి. మనకు కంచిలో కనిపిస్తాయండి వందలాది టెంపుల్, వేలాది టెంపుల్. ఇక్కడ మాత్రం 10ల సంఖ్యలో టెంపుల్ ఉన్నాయండి. నాగదేవత పుట్ట. ఇక్కడికి వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి టెంపుల్ అండి. నిజంగా మొత్తం మీద కలిపితే ఒక 20 టెంపుల్ వరకు ఉన్నాయి. నాకే తెలియదు ఇన్ని ఉన్నాయని.
పక్కన ఇది మెట్ల మార్గం అండి. అస్సలు సూపర్ ఉంటుందండి. కాకపోతే చెట్లు అడ్డం వస్తున్నాయి కానీ లేకపోతే పై వరకు అసలు నీట్గా అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి అన్నమాట. ఎక్కుదాం, కొంచెం దూరం ఎక్కుదాం. ఇది వచ్చేసరికి ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది, శ్రీరామ టెంపుల్ ఉందండి. పెద్దయినా ఎక్కేదేనా? మధ్యలో కోతులు పోతులేమి అంటే పడవు కదా. కోదండరామవారి స్వామివారి దేవస్థానం అండి. ఇక్కడ వృద్ధాశ్రమం రన్ అవుతుందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ యాక్చువల్గా ఒక వృద్ధాశ్రమం రన్ అవుతుందండి. మొత్తం 20 మందికి ఆశ్రమం కల్పిస్తున్నారంట. మరి ఇక్కడే అర్థంకే లేవే, చిన్న ఒకటి వేరే వాళ్ళకి పంపించాలి ఇక్కడ టెంపుల్ గురించి మొత్తం చుట్టూ తీసి, అందుకని తీస్తున్నాను అనమాట. ఇందులో ఒక వృద్ధాశ్రమం రన్ అవుతుందండి. యాక్చువల్గా అయితే 20 మందికి ఆశ్రమం కల్పిస్తున్నారంట. ఇది మన మెట్ల మార్గం అండి. పైన కూడా ఇంకొక వృద్ధాశ్రమం ఉంది కదా, అదే అదిగా అక్కడ ఉందిగా, అది ఇది ఒకటి కాదు కదా, అది వేరు ఇది వేరు కదా. ఇది మనకి మొత్తం ఎక్కలేనండి, కొంచెం ఎక్కి చూపిస్తాను. ఇది మనకి యాక్చువల్గా వచ్చేసరికి మెట్ల మార్గం. ఇక్కడి నుంచి మొత్తం పైకి చాలా 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 మెట్లు ఉంటాయి. చాలా 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 బాగుంటుంది. ఎక్కే వృద్ధాశ్రమం వరకు వెళ్ళొద్దాం. ఆ దూరంగా కనిపించే ఆ బిల్డింగ్ అండి పైన టెంపుల్. కొండ పక్కగా కట్టారు. ఆ కొండకి వెళ్ళడానికి ఈ దారి. యాక్చువల్గా ఇదన్నీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉందండి. అన్నదాన సత్రం ప్లస్ వాళ్ళ మనకి వసతి గృహం అన్నమాట వాళ్ళది. ఇది ఆర్యవైశ్య వాళ్ళది. ఇక గాలికి ఒక రెండాక మనం చూపించే కదండి ఆకు పూజలు జరిగేది కానివ్వండి. ఇప్పుడు మనం టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా చేద్దాం. ఒక రౌండ్ అంటాం కదా, ఒక ప్రదక్షిణ లాగా చేద్దాం. కొబ్బరికాయల కొట్లు. ఇది ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి వేకెంట్ ఎంట్రన్స్ గేటు. కనిపించే లేక్ చెరువు పేరు భవనాసి చెరువు. చాలా 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 గ్రేట్ అండి. చాలా పెద్ద చెరువు ఇది. చూపిస్తాను దాన్ని కూడా. ఈ టెంపుల్ని చూపించడం అయిపోయిన తర్వాత ఈ చెరువు, ఈ దారి, ఈ చెరువు, ఈ దారి గురించి కూడా ఒక హిస్టరీ ఉందండి. అది కూడా చూపిస్తాను. ఇది ఒక మనం అంతా కూడా ఏదో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. మొత్తం అంతా క్లీన్ చేశారు. ఈ చెట్టు, ఈ 2 చెట్లు చూడండి ఒకసారి. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా సరే ఈ చెట్ల కిందనే మేము సహజంగా దేవుడికి పొంగలు పెట్టడం కానీ ఇవి జరిగాయండి. అంత చరిత్ర ఉంది. అందుకే వదిలేసినట్టున్నారు వాటిని. చాలా సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కాబట్టి. యాక్చువల్గా ఈ బావిలో నీళ్ళు స్నానం చేయటానికి వీటికి ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి కుళాయిలు పెట్టేసరికి వాటి యొక్క ప్రాధాన్యత తగ్గిపోయినట్టుంది. ఏం గిలకలు కూడా ఏం లేవు. మామూలుగా ఇంతకు ముందు అయితే ఇక్కడ బకెట్లు ఇవన్నీ ఉంచేవాళ్ళు. యాక్చువల్గా నీళ్ళైతే ఉన్నాయి కానీ, వర్షాకాలం కదా నీళ్ళైతే ఉన్నాయి కానీ ఇవైతే ఏం లేవండి. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా 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 సంతోషంగా ఉందండి. ఈ బావి దగ్గర, ఈ చెట్టు దగ్గర నేను తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఈ చెరువు భవనాచి చెరువు అంటారండి దీన్ని. చాలా చాలా పెద్ద చెరువు. చూస్తున్నారు కదా అంత తామరాకుతోటి ఎలా నిండిపోయిందో. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అండి. ఇది టెంపుల్కి వచ్చేసరికి బ్యాక్ సైడు. ఈ చెరువు గురించి తర్వాత అప్పుడు ఒక వీడియో తీస్తానండి. ఇది టెంపుల్కి బ్యాక్ సైడు. మామూలుగా ఇక్కడ మనకి తలనీలాలు సమర్పించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, స్నానాలు చేసి టెంపుల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ కుళాయిల కింద వీటి కింద స్నానాలు చేస్తుంటారు. సింగరకొండ వ్యూ, చెరువు, దేవుడా ఎక్సలెంట్గా ఉందండి. అసలు నిజంగా ఒక్కసారి వ్యూ చూడండి ఎలా ఉందో. ఒక్కసారి ఈ చెరువు
అద్భుతంగా 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి నిజంగా చెప్పాలంటే. ఇది ఇది ఒక గాలి గోపురం అండి. బ్యాక్ సైడ్ ఉండే ఒక గాలి గోపురం. ఇది శ్రీ మేదరమెట్ల శంకరారెడ్డి గారు దాతలట్టుందండి, వాళ్ళ పేరు రాసి ఉన్నది. ఇది ఒక గాలి గోపురం. పైనుంచి చూద్దాం. లోపల ఆకు పూజలు జరుగుతున్నాయి చూడండి. మనకి ఇంకంతకంటే మనం ఎక్కువగా లోపలికి చూపించడానికి లేదు. మనకు వచ్చేసరికి మెయిన్ టెంపుల్ యొక్క లీలగా కనిపిస్తుంది కిటికీలోంచి. అదండి ఒక మెయిన్ టెంపుల్. ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది చూడండి. అదండి మెయిన్ టెంపుల్. ప్రదక్షిణాలు చేస్తున్నారు లోపల. కానీ ఇలా కూడా తీయకూడదో తెలియదు, కానీ నేను తీశాను. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక టెంపుల్ ఉందండి, చిన్న టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అది కూడా. ఇది మొత్తం ఏదో రూమ్స్ కట్టి రెంట్కి ఇవ్వాలని చెప్పి ఇచ్చేస్తున్నట్టున్నారు యాక్చువల్గా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక గాలి గోపురం అండి. మొత్తం 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయండి. ఏంద్రబ్బాయిలు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కూడా వెహికల్ పూజలు జరుగుతున్నట్టుంది. బాగా వెహికల్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇది కూడా టెంపుల్ శ్రీ భక్తాంజనేయ టెంపుల్ అండి. ఇది లోపలికి వచ్చేసరికి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇలా వస్తుంది. లోపల టెంపుల్ ఎంతకంటే మనం చూపించకూడదు. కేశఖండనశాల అంటే మన తలనీలా సమర్పిస్తాం కదండి, ఇక్కడ పెట్టారు. కేశఖండనశాల అండి ఇది. మన తలనీలాలు సమర్పించుకొని ఆ తర్వాత ఇందాక చూపించాం కదా, అక్కడికి వెళ్ళి స్నానాలు అవి చేసి పొంగలు పెట్టుకోవడం, నెక్స్ట్ దర్శనం చేసుకోవడం. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైనా అద్దంకి నార్కట్పల్లి దారిలో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే అద్దంకి నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్సే ఉంటుంది. ఈ 5 కిలోమీటర్స్ దూరం నుంచి 1 కిలోమీటర్ లోపలికి వస్తే చాలండి, మొత్తం మనకి ఈ టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఒక ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని వస్తే చాలా 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 టెంపుల్స్ ఉన్నాయండి.